మంచిదండి. తల వచ్చిన చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళి. పరిశుద్ధ మహాగణుడ, నీ ఘనమైన ఉన్నతమైన అమూల్యమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరి ఒకసారి నేను మమ్మల్ని అందరినీ నేను నీ అపారమైన కృపచేతనైనా మరి ఒక దినంలోనికి నాయన నడిపించి మరలా నీ సన్నిధిలో చేరినాయన నీ విలువైన మాటలు నాయన విని మమ్మల్ని మేము శుద్ధి చేసుకున్నటకు, మమ్మల్ని మేము బలపరుచుకున్నటకు, మమ్మల్ని మేము హెచ్చరించుకున్నటకు మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నాయన కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నాయన వింటున్న ప్రతి ఒక్కరు నాయన విన్న మాట మా హృదయంలో ఫలించిన ఆయన నీ కొరకు నాయన క్రీస్తులు అంటుకట్టబడి ఎదుగుటకు మీ యొక్క కృపను అనుగ్రహించిన ఆయన. అలాగే చెప్పను నేను తగ్గించుకుని నీ వాక్యాన్ని హెచ్చించగలుగుటకు, నేను మహిమపరచగలుగుటకు వాటి కృపను మహద్భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమునకు ప్రార్థన మనం అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాము. మంచిది. ఏ విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం గుర్తుందా లేదా? రైట్, మంచిది. సంతృప్తికరమైన భక్తి జీవితాన్ని మాట్లాడుకుంటున్నాం. పేతురు రాసిన చూడండి 2వ పత్రికలో 1వ అధ్యాయము 6వ వచనంలో పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో జ్ఞానమునందు ఆశ నిగ్రహమునందు సహనమును అది నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే సహనమునందు ఏంటంట భక్తిని ఏం చేయాలంట, సహనమునందు ఏం చేయాలంట, సహనంతో ఏం చేయాలంట భక్తిని నేర్చుకోవాలి. ఏంటంట సహనమునందు భక్తి ఉండాలి. సహనంతో ఏం చేయాలి, భక్తి అనేది మనము నేర్చుకోవాలి. అంటే మన భక్తి అనేది ప్రారంభిస్తున్నప్పుడు మనకు ఉండాల్సింది ముఖ్యంగా ఇక్కడ పేతురు గారు తెలియజేస్తుంది ఏంటంటే సహనం అనేది ఏం చేయాలంటే చెప్పండి మనకు ఉండాలి. ఓకేనా? ఆ సహనంతో ఏం చేయాలంటే మన భక్తిని అనేది ప్రారంభించాలి. ఓకేనా? రైట్. అసలు భక్తి పరులు ఎవరిని అంటారు? అసలు భక్తి అనేది ఏంటంటారు? ఫస్ట్గా సహనం నందు ఏం చేసుకోవాలంటే భక్తిని మీరు యాడ్ చేసుకోండి అని చెప్తున్నాడు. భక్తిని మీరు పెంపొందించుకొని చెప్తున్నాడు. అసలు భక్తి అంటే ఏంటి? అసలు సహనంతో పాటు భక్తిని కూడా మీరు యాడ్ చేసుకొని చెప్తున్నాడు. అవునా కదా? అంటే దాన్ని మనం పెంపొందించుకోవాలంటే ఫస్ట్ భక్తి అంటే ఏంటో మనకు తెలియాలి కదా. అవునా కదా? భక్తి అంటే ఏంటో తెలిస్తే ఆ సహనంతో పాటు దాన్ని కూడా మనం ఏం చేస్తాం, పెంపొందించుకుంటాం. అవునా కదా? రైట్. మరి భక్తి అంటే ఏంటి? అసలు మీకు తెలిసిన భక్తి అంటే ఏంటి? భక్తి అని మీరు దేన్ని అంటారు? అపోస్తలుడైన పేతురు గారు ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే సహనంతో పాటు మీరు భక్తిని యాడ్ చేసుకొని చెప్తున్నాడు. ఓకేనా? రైట్. అసలు భక్తి అంటే ఏంటి? అసలు భక్తి అంటే ఏంటో తెలిస్తేనే మనం ఏం చేస్తాం, సహనానికి దానికి జతపరుస్తూ ముందుకెళ్తాం. అవునా కదా? మీకు తెలిసిన భక్తి ఏంటి అసలు? అవునా కదా? మీకు తెలిసిన భక్తి ఏంటో తెలిస్తే అసలు బైబిల్ ఏం చెప్తుందో భక్తి గురించి మనం ముందుకెళ్ళగలుగుతాం. అవునా కదా? అసలు భక్తి అంటే ఏంటి? మీకు తెలిసిన భక్తి ఏంటి? అసలు భక్తి అంటే ఏంటిది? భక్తిగా ఉండడం అంటే ఏంటి? అసలు భక్తి అంటే దానికి అర్థం ఏంటిది? అసలు మీకు తెలిసింది ఏదో నాకు చెప్తే బైబిల్ ఏం చెప్తుందో దాని గురించి మనం ఏం చేయొచ్చు, కొద్దిగా ముందుకెళ్ళి ఆలోచించవచ్చు. అసలు భక్తి అంటే ఏంటో తెలుసా లేదా? తెలవదా అసలు భక్తి అంటే ఏంటిదో? ఏంటంటే భక్తి అంటే ఏంటి చెప్పండి? విశ్వాసంగా ఉండి. ఇంకా భక్తి అంటే మనం ఉన్నా లేకున్నా ఒకటే స్థితిలో ఉండడం ఏంటంట భక్తి. అంటే లోకంలో ఉన్న వాళ్ళు కూడా కొద్దిమంది ఇలా ఉంటారు. అవునా కదా? అయితే భక్తి అంటే ఏంటంటే మనం ఏంటి చెప్పండి, దేవుని గురించి ఏం చేయాలి చెప్పండి, ఎలా అంటే దేవుణ్ణి ఏం చేయాలి, మనం ఎలా అసలు ఉంటున్నాం, దేవుని కొరకు మనం ఎలా బ్రతుకుతున్నాం. అవును, అంటే దేవుని గురించి మనం ఎలా బ్రతుకుతున్నాం అనేది తెలియజేసే మార్గాన్ని ఏమంటారు చెప్పండి, దాన్ని ఒక భక్తికి సూచనగా. అంటే వాళ్ళని అంటే దేవుని గురించి బ్రతికే వాళ్ళని ఏమంటారు, భక్తి పరులు అంటారు. అంటే దేవుని గురించి బ్రతికే వాళ్ళు, దేవుని కొరకు వెతికే వాళ్ళు, దేవుని ఏదైతే చెప్తాడో అది చేసే వాళ్ళని ఏమంటారు, భక్తి పరులు అంటారు. ఓకేనా? అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంకి ఒకసారి వద్దాం. కొద్దిగా దానిలోనికి వెళ్తే మనకి ఏమైనా అర్థమవుతుందో చూద్దాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో ఒక వ్యక్తి గురించి ఇక్కడ మాట్లాడుతూ చెప్తాడు. చూడండి ఒకసారి. లూకా గారి దాన్ని రాశారు కదా, అక్కడ చెప్తున్నాడు కొద్దిగా మాటలను చెప్తున్నాడు. అక్కడ 10వ అధ్యాయం ప్రారంభోచనం నుంచి
ఏంటంటే ఇటాలీ పట్టణం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అనే ఒక భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. అతడు ఏంటంటే తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు ఫస్ట్ ఏంటంట ఒక భక్తి అంటే ఒక అర్థాన్ని కొద్దిగా చెప్తూ ఆయన గురించి ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు. ఏంటంట భక్తిపరుడు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు. భక్తిలో మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే చెప్తున్నాడు అక్కడ. ఏంటంటే భక్తిలో మొట్టమొదటి క్వాలిటీ ఏంటంట అతడు భయభక్తులు కనడం కాదు, మీరు సరిగా చదివితే తెలుస్తున్నాడు. ఏంటంట అతడు తన ఇంటి వారందరితో కూడా ఏంటంట దేవుని యందు ఏంటంటే చెప్పండి. భక్తి అంటే ఏంటంట ఫస్ట్గా దేవుని యందు ఎవరెవరు భయభక్తి కలిగి ఉండాలి. ఏంటంటే భక్తి అంటే ఏంటంట అతని ఇంట్లో అందరూ కూడా ఏం చేస్తున్నారంట రైట్ దేవుని యందు ఎలా ఉన్నారంట భయభక్తులు కలిగి ఉన్నారు. ఫస్ట్ క్వాలిటీ అంట. నెక్స్ట్ కొద్ది ఇంకా ముందుకెళ్ళి చెప్తున్నాడు. నెక్స్ట్ ఏంటంట ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ ఏంటంట నెక్స్ట్ ఏంటంట నెక్స్ట్ క్వాలిటీ ఏంటంట ప్రజలకు ఏంటంట బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. నెక్స్ట్ క్వాలిటీ ఏంటంటే ప్రజలకు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంట ఏం చేస్తారు చెప్పండి ధర్మం చేస్తాడు. ఓకేనా. నెక్స్ట్ ఏంటంట దేవునితో ఎప్పుడు కూడా ఏం చేస్తాడు ప్రార్థన చేస్తాడు. ఇవి భక్తికి ఉండాల్సిన ఒక 3 క్వాలిటీలు అనేది చెప్తున్నాడు. తర్వాత ఏంటంటే ఆ పరిస్థితి అంతా సందర్భం అంతా కూడా మనకు తెలుసు. తర్వాత ఏమైంది, ఇంచుమించు 3 గంటల ప్రాంతంలో ఒక దేవదూత అతనికి ప్రత్యక్షం అవుతుంది. ఆ సందర్భంలో దేవదూత మాట్లాడుతుంది. మాట్లాడిన సందర్భాలు ఇలా పేతురుగానే పిలిపించుకోమని చెప్తుంది. ఇవన్నీ కూడా జరిగిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే 24వ వచనం చూడండి. మరునాడు వారు కైసరులో ప్రవేశించి అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొనుండెను. పేతురుకు లోపలికి రాగానే కొర్నేలిని అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసెను. అందుకు పేతురు నీవు లేచి నిలువుము. ఏంటంటే నేను ఇవన్నీ కూడా సంభాషణ చేస్తున్నాడు. అసలు పేతురు రావడానికి ఎన్ని రోజులు పట్టింది, ఇతనికి వచ్చిన సమాచారాన్ని బట్టి పేతురు రావడానికి ఎన్ని రోజులు పట్టింది అక్కడ ఎన్ని రోజులు అండి. కొద్దిగా ముందుకెళ్ళి చదివితే మీకు తెలుస్తుంది ఎన్ని రోజులు పట్టిందో. దాని మీది వచనంలో చూడండి. ముప్పై వచనం చూడండి. అందుకు కొర్నేలి 4 దినముల కిందట పగలు ఏమని చెప్తా ఎన్ని రోజులు అంట. మీరు ఎన్ని రోజులు అనుకున్నారు అసలు కొర్నేలితో జరిగిన సందర్భం? పేతురు విలువగానే ఏం చేసింది చెప్పండి. అవును కదా, పేతురు తన దూత అంటే కొర్నేలి కూడా ఎలాంటి వాడిని పంపుతారంటే తన దగ్గర చాలామంది ఉంటారు శతాధిపతి అంటే. కానీ అక్కడ కొర్నేలి వాడిన పదాన్ని చూస్తే చూడండి. అక్కడ 7వ వచనంలో ఒక మాట అంటాడు. 10వ అధ్యాయం 7వ వచనంలో అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండేవారిలో భక్తిపరుడగు ఎవరిని పిలిచాడంటే చెప్పండి. తను కూడా ఏం చేశాడు ఇప్పుడు ఒక భక్తిపరుడైన సైనికుడిని పిలిచాడు. ఓకేనా, పిలిచి పంపించాడు. పంపించిన తర్వాత జరిగిన సందర్భం ఏంటంటే 3 రోజులు పట్టింది వాళ్ళు రావడానికి. వాళ్ళు వెళ్ళారు, అక్కడ పేతురును కలుసుకున్నారు, అయిపోయింది. 4 దినాల లోపల అంటే ఈయన ఏం చేశాడు అంతకుముందే. అవునా కదా, భక్తి జీవితం అంటే ఏంటంటే దేవుని కొరకు కనిపెట్టడం ఏంటంటే ఈయన ఎన్ని రోజుల ముందు పిలుచుంటాడు చుట్టాలను, తెలిసింది అయిపోయింది. అవునా కదా,
తెల్లారి వీళ్ళని పంపించాడు. అవునా? వీళ్ళని పంపించగానే ఏమనుకున్నాడు, వాళ్ళ బంధువులు చుట్టాలను పిలుస్తాడా లేదా? అవునా? ఒకడు అంటే 3 రోజుల ముందు ఏం చేస్తాడు, చుట్టాలందరినీ కూడా పిలిపించి దేని కొరకు వెయిట్ చేస్తున్నారు వీళ్ళు? పేతురు కొరకు ఎందుకు వెయిట్ చేస్తున్నారు? నిజంగా మనం అట్లా వెయిట్ చేస్తామా? 3 రోజుల ముందు ఒక దైవ సేవకుడు వస్తున్నాడు, అతడు దేవుని మాటలను వివరిస్తాడు. కనుక ఏం చేయాలి మనం? ఎలాంటి సందర్భంలో టైం అనేది వేస్ట్ చేయదు. ఆయన రాకంటే ముందే మనం ఏం చేయాలి? ఆ ప్రదేశాల్లో ఉండాలి. ఆయన చెప్పే మాటలు అంటే దేవుని మాటలు మనకు వివరిస్తాడు కనుక ఏం చేయాలి చెప్పండి? ముందే ఉండాలి. దాని కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. అని ఏం చేస్తారు? ఎన్ని రోజుల ముందు కనిపెట్టుకుంటారంట వాళ్ళు? అంటే పేతురు గారు వస్తారని అప్పటికే 4 దినాలు అయింది ఆయన చెప్తున్నాడు. ఆ సందర్భం అంతా కూడా చెప్తున్నాడు. అసలు ఎందుకు పిలిపించానంటే కారణం ఏంటంటే కొర్నేలి పేతురు గారికి వివరిస్తున్నాడు ఏంటంటే 4 రోజుల క్రితము నాకు కళ అనేది వచ్చింది. తెల్లారి నేను ఏం చేశాను, వాళ్ళు పంపించాను. పంపించిన తర్వాత ఏం చేస్తారు, వాళ్ళ బంధువుల్ని కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏం చేస్తారంట, పిలిపించుకున్నాడు. పిలిపించుకుని దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఏం చేశాడు అతడు? ఏం చేశాడు చెప్పండి? శ్రద్ధను చూపిస్తున్నాడు. ఓకేనా? రైట్. అంటే భక్తి అంటే ఏంటంటే ఇంకొక విషయం ఏం తెలుస్తుంది మనకు? భక్తి అంటే అవునా కదా? ఫస్ట్ ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడో తన బంధువులను చుట్టాలని పిలిచినా ఏం చేస్తారు చెప్పండి? మీకోసం ఎవరైనా 3 రోజుల తర్వాత వాక్యం చెప్తారు, మీరు వచ్చి 3 రోజుల ముందు ఉండమంటే ఎవరైనా ఉంటారా? ఉండరండి. ఏంటంటే చాలా మందికి ఏమిటో చెప్పండి, వాళ్ళకంటూ పనులు ఉంటాయి, వాళ్ళకంటూ శ్రమలు ఉంటాయి, వాళ్ళకంటూ ఏదో ఒకటి ఉంటాయి ఇంట్లో పరిస్థితులు. అవునా కదా? అట్లాంటిది నీ కోసం ప్రత్యేకంగా ఒక 3 రోజులు కేటాయించి ఒక 3 రోజుల తర్వాత ఒక వ్యక్తి వచ్చి మాట్లాడతాడంటే మీ ఇంట్లో వచ్చి కూర్చుంటారా? చుట్టాలు ఏం పని లేదు, ఉట్టిగానే ఊరికి వచ్చి కూర్చొని 3 రోజుల తర్వాత వాక్యం అనేది చెప్తారంటే వస్తారా? రారా? ఎందుకు రారు? ఎందుకు రారండి? ఎందుకు రారు? అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి నిజమైన భక్తిని చేస్తుంటాడో, నిజమైన భక్తిలో వెళ్తుంటాడో ఆ వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? ఆ వ్యక్తి మాట కొద్దిగా విలువ అనేది ఉంటుంది. ఎవడైతే నిజాయితీగా దేవుని మాటను బట్టి నడుస్తుంటాడో ఆ వ్యక్తికి ఏముంటుంది చెప్పండి? ప్రతి మాట కూడా ఏముంటుంది? విలువ ఉంటుంది. ఆ విలువని బట్టి తనకు 1,00,000 రూపాయలు వచ్చినా సరే ఆ వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? ఇతని మాటను బట్టి ఏం చేస్తాడు? నాకు అక్కడ ఇంపార్టెంట్ పని ఉంది అయినా సరే నన్ను ఇతడు పిలిచాడానికి ఏం చేయాలి? ఆ పని అనేది తర్వాత చూసుకోవచ్చు. నేను ఒకవేళ లాస్ వస్తే లాస్ వచ్చింది, కానీ ఇతడు పిలిచాడానికి ఏం చేయాలి నేను? రైట్. భక్తి అంటే ఇప్పుడు నువ్వు పిలిస్తే ఎవరైనా వస్తారు, నువ్వు భక్తి పరునువా కాదా? నువ్వు పిలిస్తే ఎంత పనులు వస్తారు ఒక వ్యక్తి నీ గురించి? వస్తారు లేదండి? అంటే నీ భక్తి అంతా ఆ వ్యక్తిలో చూపించగలిగారా మీరు? చూపించారు లేదండి? ఏంటంట అట్లాంటి అంటే ఒక భక్తి అంటే ఏం చేయాలంటే ఒక వ్యక్తిలో ఆ గురించి అది యోబు గారు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడతారు. 4వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట చెప్తారు. చూడండి ఒకసారి. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాటను మాట్లాడతారు కదా. తీసారా? యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. ఏంటంటే నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? ఏంటంట మన భక్తి ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి మన భక్తి అనేది? ధైర్యాన్ని పుట్టించాలి మనలో. అవునా కదా? ఇంకేంటంటే ఇంకేమని చెప్తున్నాడు? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకి ఏంటంట? ఆధారం. ఏంటంటే చెప్పండి? మన నిరీక్షణకి ఏంటంట? ఏముండాలంటే చెప్పండి? మన ప్రవర్తన అనేది ఆధారంగా ఉంటుంది. నువ్వు దేని కొరకు కనిపెడుతున్నావో, దేన్ని చేయాలనుకుంటున్నావో దానికి ఆధారం ఏంటంటే చెప్పండి? ఏంటంట? నీ ప్రవర్తన, నీ యథార్థ ప్రవర్తనను యథార్థంగా ప్రవర్తిస్తుంటే నువ్వు ఏది అనుకున్నా సరే అది ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుందండి? అయిపోద్ది అంతే. అవునా కదా? నువ్వు మంచి ఏదైనా చేయాలనుకుంటే, యథార్థ మనసుతో నువ్వు ఏదైనా చేయాలనుకుంటే అది ఎలాగైనా సరే ఏమవుతుంది చెప్పండి? అయిపోతుంది. మంచి మనసుతో ఏది చేసినా కానీ ఏం చేస్తారు చెప్పండి? అప్పుడప్పుడు అంటుంటారు ఏంటంటే చాలామంది ఏమైనా
ఊర్లలోకి వెళ్తే మీరు పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ ఉన్నాయి అనుకోండి, ఎక్కువ ఏం చేస్తారంటే కొద్ది మందికి ఇంపార్టెంట్ ఇస్తారు. అంటే వాళ్ళ చేతుల మీదుగా జరిగితే ఏమవుతుంది చెప్పండి, ఏదైనా సరే మంచి జరుగుతుంది. ఎందుకు వాళ్ళని ఎన్నుకుంటారు? వాళ్ళు చాలా మంచి మనుషులు అండి, వాళ్ళలో కపటం అనేది ఉండదు, వాళ్ళ ఎవరికి కూడా అన్యాయం చేయరు, వాళ్ళు ఒకటే మాట మీద ఉంటారు కనుక వాళ్ళ చేతితో ఏది చేసినా సరే ఏమవుతుంది చెప్పండి, మంచిగా అవుతుంది. అవునా? వాళ్ళు ఎలాంటి కపటం ఉండదు, ఒకరి ముంగట ఒకలా అంటే నీ మీద ద్వేషం కక్కి ఇంకో వాళ్ళ మీద మంచి కంటెంట్ ఇచ్చిన వాళ్ళకి రాదు కనుక వాళ్ళు ఎప్పుడు ఒకేలా ఉంటారు కనుక వాళ్ళ చేతితో ఏది చేసినా కూడా ఏమవుతుంది చెప్పండి, మంచిగా అవుతుంది కనుక వాళ్ళని ముందుకు పిలుస్తారు. అవునా కదా? అయితే యోబు గారు కూడా చెప్తున్నారు ఏంటంటే నీ యథార్థ ప్రవర్తన ఏం చేస్తుందంట, ఏం చేస్తుండే చెప్పండి, నీ నిరీక్షణకు ఆధారం అవుతుంది. అంటే నువ్వు ఏది చేసినా సరే నువ్వు యథార్థంగా చేస్తే, మంచి మనసుతో చేస్తే, నువ్వు మంచినే చెయ్యాలనుకుంటే మాత్రం అది ఏమవుతుందంట, కంపల్సరీగా అయిపోతుంది. దాని గురించి నువ్వేం చేయి, మర్చిపోవలసిన. ఎందుకంటే నువ్వు యథార్థంగా చేస్తున్నావు కంపల్సరీ అది ఏమవుతుంది, అయిపోతుంది. కాబట్టి అట్లాంటి విషయాల్లో కొద్దిగా ఏమని చెప్తున్నాడు, జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. 27 ఇందులోని యోబు గ్రంథం 27:6 వచనం ఒకసారి చూడండి. యోబు గ్రంథము 27:6 ఏంటంటే నా నీతిని విడువక గట్టిగా పట్టుకుందును, ఏంటంటే నా ప్రవర్తన అంతటి విషయంలో ఏంటంటే భక్తి అంటే ఇంకోటి ఏంటంటే చెప్పండి, భక్తి అంటే ఇంకోటి చెప్తున్నాడు అండి యోబు గారు. ఏంటంటే చెప్పండి, భక్తి అంటే ఏంటంట నా నీతిని విడువక ఏం చేస్తానంట, గట్టిగా పట్టుకుంటాను, నా ప్రవర్తన అంతటి విషయాలు నా హృదయం ఏం చేయదంటే ఎప్పుడు కూడా ఏం చేయాలి చెప్పండి. మీకు ఎప్పుడు కూడా హృదయం నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పలేదా, చెప్పిందా లేదండి? ఏంటంటే చెప్పండి, నా ప్రవర్తన అంతటి విషయాలు నా హృదయం ఎప్పుడు కూడా ఏం చేయదంటే నన్ను నిందింపకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? అవునా కదండి? రైట్, అది మీరే చెక్ చేసుకోండి. ఓకేనా? యాకోబు రాసిన పత్రిక 26-22 వచనాలు చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26-27 వచనాలు. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక ఏంటంట తన హృదయాన్ని మోసపరుచుకొనుచు భక్తి గల వాడినని అనుకున్న ఎడల వాని భక్తి వ్యర్థమే. ఏంటట అక్కడ యోబు గారు చెప్తే ఏమంటానంటే నా హృదయం ఎప్పుడు కూడా నన్ను ఏం చేయదు, నువ్వు తప్పు చేస్తున్నావు నిందించదు అని చెప్తున్నాడు. రైట్, అయితే దీంట్లో ఇంకో వర్షన్ అనేది ఉంటుంది. ఏంటంటే యాకోబు గారు చెప్తున్నారు ఏంటంట, కొంతమంది మోసం చేసుకుంటారు హృదయాన్ని. ఏమని మోసం చేసుకుంటారంట, ఏమని మోసం చేసుకుంటారు చెప్పండి? ఏంటంటే అండి, ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకున్నాక తన హృదయాన్ని ఏం చేస్తారంట, మోసం చేసుకొని తను భక్తి పడడు అనుకుంటాడు. నోటికి మన భక్తికి సంబంధం ఏంటి అసలు? అవునా కదండి? నోటికి భక్తికి సంబంధం ఏంటి? అక్కడనేమో హృదయం ఏమో నిందింపదు అంటున్నాడు యోబు గారు. ఇక్కడికి వస్తానే యాకోబు గారు ఏం చేస్తున్నారంటే, వాడైనా భక్తిపరుడు అయితే వాడు ఏం చేస్తున్నాడు, ఫస్ట్గా తన నోటిని అదుపులో వేసుకుంటాడు అంటాడు. అవునా? ఈ 3వ అధ్యాయంలోకి వస్తానే చెప్తాడు, ప్రపంచంలో ఉన్న జంతువుల్ని కానీ అన్నిటిని కానీ మనిషి ఏం చేస్తాడు చెప్పండి, సాధు చేస్తాడు, తన కంట్రోల్ని తెచ్చుకుంటాడు. కానీ తెచ్చుకోలేనిది ఏమన్నా ఉందంటే ఏంటంటే అదే నోరు, నాలుకను మాత్రమే మనిషి ఏం చేయడంట, ఏ మనిషి కూడా సాధు చేయలేడు. దాన్ని అదుపులో పెట్టుకోవాలంటే చాలా కష్టం. ఓకేనా? రైట్, ఏ వ్యక్తి అయితే తన నాలుకను అదుపులో పెట్టుకోకుండా ఉంటాడో ఆ వ్యక్తి ఒకవేళ భక్తిపరుడు అనుకుంటే వాడు ఏంటంటే చెప్పండి,
తను తాను ఏం చేస్తున్నట్టు? తను తాను ఏం చేసుకుంటున్నట్టు? మోసం చేసుకుంటున్నట్టు. ఓకేనా, రైట్. అంటే నోటికి కళ్ళెం పెట్టడం అంటే ఏంటి అసలు? నోటికి కళ్ళెం పెట్టడం అంటే ఏంటండి? నోటికి కళ్ళెం ఎందుకు పెడతారు చెప్పండి? అసలు కళ్ళెం అంటే ఏంటో తెలుసా లేదా? ఏంటిది? గుర్రాలకు, ఇంకేంటి, ఆవులకు ఏం చేస్తారు చెప్పండి? ఒక చిక్కం అనేది వేస్తారు మూతికి. ఎందుకు వేస్తారు అవి? ఎందుకు వేస్తారు చెప్పండి? దాన్ని అదుపులో ఉంచాలి, అవునా కదా? అంటే అవి అదుపులో ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? అది లాగామనుకు ఏమవుతుంది? దానికి ఆ నొప్పి అనేది పుట్టి ఏం చేస్తుంది? అది అదుపులోనికి వస్తుంది, అవునా కదా? అంటే ఆ నొప్పి అనేది, ఆ బాధ అనేది దాన్ని తెలిసినప్పుడు, ఓహో నేను ఇలా నా యజమాని చెప్పినట్టు నేను వెళ్ళలేను అనుకో, ఏమవుతుంది అప్పుడు? నాతో లాగుతాడు, నా ముక్కులో నొప్పి వస్తుంది, కనుక నేను బాధపరచబడతాను కనుక ఏం చేయాలి? వాళ్ళు ఎలా చెప్తే అలానే నేను నడుచుకోవాలి. ఓకేనా, రైట్. అయితే భక్తిపరుడైన వ్యక్తి కూడా ఏం చేస్తాడంటే చెప్పండి, తన నోటిని అదుపులో చేసుకోకుండా, దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది మాట్లాడకుండా, ఎలా మాట్లాడమంటున్నాడో అది మాట్లాడకుండా తన ఇష్టానుసారంగా ఒక వ్యక్తి మాట్లాడితే, నేను భక్తిపరుని లేదా ఏదో ఫ్లో వచ్చిందిలే, అవునా కదా? అంటే మనుషులందరూ సమాజంలో అంటారు కదా, కోపం వచ్చినప్పుడు అలాంటి మాటలు సహజం కదా, అవునా కదా? ఇలాంటివి ఎప్పుడైతే మళ్ళీ మనం సంజాయించుకుంటూ ఉంటామో, మళ్ళీ మనం పర్లేదులే అనుకుంటామో, అట్లాంటి పరిస్థితులు ఏంటంటే చెప్పండి, నిన్ను ఏం చేసుకున్నట్టు? ఏం చేస్తున్నాడు చెప్పండి? అంటే కొన్ని తప్పులు ఆలోచనలు, తప్పుడు మాటలు మనం మాట్లాడినప్పుడు ఏం చేయాలి చెప్పండి? తప్పైందని ఒప్పుకోకుండా దాన్ని ఏం చేస్తాం? ఏం చేస్తాం? ఫ్లోలో వచ్చిందిలే, ఏదో అయిపోయిందిలే, మాట జారిందిలే, నోరు జారిందిలే, అవునా? ఇట్లాంటి పరిస్థితులు అన్నీ కూడా ఎప్పుడైతే మనలోనికి వస్తాయో అప్పుడు ఏంటంటే నిన్ను ఏం చేసుకున్నట్టు? ఏం చేస్తున్నాడు చెప్పండి? మోసం చేసుకుంటావు. నిన్ను అంటే బయట నిన్ను మోసం చేయడం కాదు, నిన్నువే నువ్వు హృదయంలో ఏం చేస్తావు? నేను చాలా భక్తిపరుడు అంటే చాలా భక్తిగా ఉంటాను, కానీ నీ మాట పద్ధతికి వస్తాను ఎప్పుడైతే నీ మాటలు అనేవి తడబడుతున్నాయి, నీ మాట అనేది జాగ్రత్తగా లేదో, ఒక వ్యక్తి ఎడల నువ్వు సరి అయిన క్రమంగా మాట్లాడలేకపోతున్నావు, నీ భక్తి అనేది ఏంటి చెప్పండి? నీ భక్తి అనేది అక్కడ ఏం చేస్తుందంట? తేల్చేస్తుంది. ఆ భక్తి కూడా ఏంటంట? వ్యర్థం. ఓకేనా? అట్లాంటి భక్తి చేసినా కానీ మళ్ళీ మనం అదుపులో ఉంచుకోకుండా, మళ్ళీ మనం కంట్రోల్ చేసుకోకుండా నేను భక్తి చేస్తున్నా అంటే అట్లాంటి భక్తి కూడా ఏంటంటే చెప్పండి, సరైన భక్తి కాదు. ఓకేనా, రైట్. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే పేతురు గారు చెప్తున్నారు అసలు మాట ఏంటంటే, అసలు సందర్భానికి వస్తే పేతురు గారు చెప్తున్నారు అసలు మీరు సహనం నన్ను ఏం చేయాలంట? ఏం చేయాలి చెప్పండి? భక్తిని, సహనంతో భక్తిని కూడా ఏం చేసుకోండి, మీరు అలవరుచుకోండి. ఓకేనా? సహనం అంటేనే ఏంటి చెప్పండి? అసలు సహనం అంటే ఏంటి చెప్పండి? మళ్ళీ మనము ఓర్చుకోవడం, తగ్గించుకోవడం, ప్రతి దానిలో కూడా ఓర్మి కలిగి ఉండడం, అవునా కదా? మీరు దేవునితో నడవాలన్నా, దేవునితో వెళ్ళాలన్నా మనకి ఏం కావాలి చెప్పండి? ఓర్పు అనేది చాలా ఉండాలి ప్రతిదానికి కూడా. ఆ ఓర్పే మనల్ని ఏం చేస్తుంది? దేవుని దగ్గరకు నడిపిస్తుంది. అట్లాంటి దానికి మనల్ని జత చేసుకోవాల్సింది ఏంటంటే భక్తిని జత చేసుకోవాలని చెప్తున్నాడు. ఆ భక్తి విషయాల్లో కూడా కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఏంటంటే ఫస్ట్ దేని గురించి మాట్లాడుకున్నాం మనం? కొర్నేలి సందర్భంలో చెప్తున్నాడు. ఏంటంటే భక్తి అనగానే ఫస్ట్ ఏంటి చెప్పండి? తన ఇంటి వాళ్ళు. ఓకేనా, రైట్. భక్తిపరుడు అనగానే ఎవరెవరు ఉంటారు చెప్పండి? తను ఉండడమే కాకుండా తన ఇంట్లో వాళ్ళని కూడా ఏం చేస్తాడు? భక్తి పనులుగా చేస్తాడు. ఓకేనా, రైట్. ఈ భక్తి మనం చేస్తున్నాం లేదా ఫస్ట్ ఏం చేసుకోవాలి? చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంట? ధర్మం, బహుధర్మం. అంటే రైట్, దానం చేయడం వేరు, ధర్మం వేరు. ఓకేనా, ధర్మం అంటే ఏంటంటే మనం ఇచ్చామనుకో ఏం చేస్తాం చెప్పండి? మరలా ధర్మం చేసింది ఏం చేయము, దాని గురించి ఎప్పుడు కూడా మరలా ఆలోచించాం, అవునా కదా? ఒకసారి మనం ఏదైనా ఇచ్చామనుకో దాని గురించి మరలా ఏం చేయొద్దు, ఆలోచించొద్దు. అట్లాంటి దానికి మనం ఏం చేయాలి? ప్రోత్సహించే వారికి ఉండాలి. ఓకేనా, మన ఇంట్లో వాళ్ళను దాన ధర్మం చేస్తున్నట్టు మీరు ఎలా ఉంటారు మరి? అవునా కదా? ఇచ్చేటప్పుడు రైట్, కొన్ని విషయాలు అనేది మీకు చెప్తాను. ఏంటంటే మీ ఇంట్లో బట్టలు ఉన్నాయా? అవునా, మీ అల్మార తీస్తే అన్నీ కూడా బట్టలే ఉంటాయి. అన్నీ మీరు వేసుకుంటారా? వేసుకోరండి? మీ అల్మార తీసినా లేకుంటే ఇంకేదో సర్ది పెట్టినా అవన్నీ మీరు బట్టలు వేసుకుంటారా? వేసుకోరా?
కొన్ని ఏం చేస్తారు ఎప్పుడు ఎన్నో ఏళ్ళ కింద దాచినవి కూడా అలాగే ఏం చేస్తారు, దాచిపెడుతుంటారు. అవునా కదా, రైట్. అయితే కొర్నేలు గురించి రాయిస్తే ఏంటంటే అతడు బహు ఏంటంట, ధర్మం చేసేవాడు. ఓకేనా, రైట్. ఇప్పుడు తన దగ్గర ఆల్రెడీ అతడు వాడని దాన్ని ఒకరికి ఇస్తే తప్పేంటి చెప్పండి. తను ఎలాగో వాడుకోడు, దాన్ని యూజ్ చేసుకోడు. యూజ్ చేసుకున్నప్పుడు అవతలోనికి ఉపయోగపడేటప్పుడు అవతలోనికి ఇస్తే తప్పేంటి చెప్పండి. అవును కదా, అట్లా మీ మనసు అనేది ఒప్పుకుంటుందా? మీరు ఎట్లాగో వాడరు కానీ ఎవరికో ఇస్తే అది ఉపయోగపడుతుంది కదండి. అట్లాంటి ఇవ్వడానికి ఇష్టపడతారా? ఇష్టపడతారు లేదండి. కొత్త వండి 4 కూడా వాళ్ళేది తరలే తర్వాత ఎవరికైనా ఒకరికి ఉపయోగపడుతుంది. అవునా కదా, ఏం చేస్తారు అట్లా? ఏం చేస్తారు చెప్పండి? అలా దాచిపెట్టేస్తారు. అవునా కదా, అంటే పక్కన గురించి అవసరం లేదు, పక్కన గురించి మనకు సంబంధం లేదు, మన ఇంట్లోనే మరలా ఎవడో ఒకటి దాన్ని ఏం చేయాలి, వాడుకోవాలి తప్ప ఇంకొకరి చేతిలోనికి అది వెళ్ళడానికి ఏంటి చెప్పండి, ఇష్టం ఉండదు. అవునా కదా, రైట్. ఆ పరిస్థితిలో కూడా మనం ఏం చేసుకోవాలి, మనం చెక్ చేసుకోవాలి. కానీ కొర్నేలు అలాంటి వాడు కాదంటే ఏం చేసేవాడంట, బహుదానం అంటే తనకు ఏదైతే నచ్చిందో, అంటే తనకు వాడుకునేది ఉంటుంది, ఇంకా అవతలోనికి ఉపయోగపడుతుంది అనుకుంటుంది, ఏం చేసేవాడు, ఇచ్చేసేవాడు. పర్లేదు నాతో పాటు అందరూ కూడా ఏం చేయాలి, బ్రతకాలి. అంటే అవతలోని మేలు నోర్చేవాడు. ఒక విధంగా భక్తిపరుడు ఏంటంటే మన దగ్గర ఎక్కువైన అవతలోనికి ఏం చేయాలి చెప్పండి, ఎట్లాగో మనం యూజ్ చేయని వాటిని అవతలోనికి ఉపయోగపడుతుందంటే వాటిని ఏం చేయాలి, మనం ఇచ్చేవాళ్ళుగా ఉండాలి. ఓకేనా, రైట్. ఇంకేంటంటే నెక్స్ట్ ఏంటంటే ప్రార్థనాపరుడు. ఆయన దేవునితో ఏం చేసేవాడు, కుటుంబంగా ఏం చేసేవాడు, ప్రార్థనాపరుడు. నెక్స్ట్ ఇంకో విషయాన్ని గురించి చెప్తున్నాడు, ఏంటంటే తన బంధుమిత్రులతో స్నేహితులు సహా కూడా ఏం చేసేవాడు, అతడు ఏం చేశాడు చెప్పండి, దేవుని మాటల కొరకు ఎదురు చూసేవాడు. ఓకేనా, చాలా ఖచ్చితమైన వ్యక్తి. ఆయన గురించి మాట్లాడాలంటే కొన్ని విషయాలు ఉంటాయి. చూడండి ఒకసారి అపోస్తుల కార్యాలనే కొన్ని మాటలనే చెప్తారు. అసలు మీరు అలాంటి వారు లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, కొన్ని మాటలనే చెప్తారు అక్కడ. ఇరవై 22వ వచనంలో కొన్ని మాటలనే చెప్తున్నాడు. ఒక భక్తిపరుని పంపించాడు కదా కొర్నేలు గారు, అప్పుడు మాట్లాడుతున్నాడు. 10వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 22వ వచనంలో మాట్లాడుతున్నాడు. అసలు ఎందు గురించి వచ్చారు మీరు నా దగ్గర రావడానికి కారణం ఏంది, ఓకేనా అన్నప్పుడు వాళ్ళు కొన్ని వివరణ తీస్తున్నాడు. ఆల్రెడీ పేతురు గారు దర్శనమైంది, వాళ్ళతో వెళ్ళడానికి సిద్ధపడి కిందకు వచ్చారు, కానీ వాళ్ళు కొన్ని మాటలనే చెప్తున్నారు. 22వ వచనం చదవండి. అందుకు వారు ఏంటంటే కొన్ని సర్టిఫికేట్లు అనేది ఇస్తున్నారు. ఏంటంటే చెప్పండి, ఎవరి గురించి ఇస్తున్నారు, ఎవరి గురించి అండి, కొర్నేలు గురించి చెప్తున్నారు. ఏంటంటే ఏమని చెప్తున్నారు చూడండి ఆయన గురించి. ఫస్ట్ ఏంటంటే అతడు నీతిమంతుడును, ఏంటంటే చెప్పండి, దేవునికి భయపడేవాడు. నెక్స్ట్ ఏంటంట, యూదులందరి వలన జూదా జనములందరి వలన మంచి పేరు పొందినవాడైన శతాధిపతి అగు. రైట్. ఏంటంటే చెప్పండి, ఎవరు పిలిచారంటే ఏం చెప్పాలి చెప్పండి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరినైనా పిలుచుకున్నామంటే ఏం చెప్పాలి. మీరు ఎవరైనా వ్యక్తిని పంపిస్తే ఏమని చెప్తారు నీ గురించి, ఏం చెప్తారండి, ఏం చెప్తారు మీ గురించి. మీరు ఎవరైనా పంపించారనుకోండి, పలానా వాళ్ళు తీసుకుంటారా అంటే ఏమని చెప్తారు చెప్పండి, ఏం చెప్తారండి, పలానా వాళ్ళు ఇలా రమ్మన్నారండి, అంతేనా మీ గురించి అంతే చెప్తారా? అంటే వాని గురించి మీకు పెద్దగా ఏం తెలియదు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏమని తెలిసింది చెప్పండి, ఆయన గురించి ముందుగా కొద్దిగా పరిచయం ఇస్తూ చెప్తున్నారు. ఏంటంటే చెప్పండి, అందుకు వారు నీతిమంతుడును, ఫస్ట్గా ఏం చేస్తున్నారు, ఆయనలో ఉన్న క్వాలిటీస్ అనేది అతను చెప్తున్నారు. ఆయన ఎట్లున్నాడు, అసలు జనాల మధ్య ఎలా ఉంటాడు, ఎలా బ్రతుకుతాడు, దాని గురించి ఏం చేస్తున్నారు, ఫస్ట్గా పేతురు గారికి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఏంటంటే చెప్పండి, వారు నీతిమంతుడును, దేవునికి భయపడువాడును, యూదా జనములందరి వలన మంచి పేరు పొందిన వాడైనా, దాని తర్వాత ఆయన పేరు చెప్తున్నారు. మీ గురించి ఎవరైనా చెప్పాలంటే ఇలా చెప్తారా, చెప్తారు లేదండి. మీకు తెలుసో లేదో చాలామంది మాట్లాడుకునేటప్పుడు ఏమంటారంటే, చచ్చిపోయేటప్పుడు ఏం తీసుకోతాను చెప్పండి, ఏం తీసుకొస్తారండి, మంచి పేరు మాత్రం. అవునా కదా, అందుకే మనకు సామెత గ్రంథంలో రాయిస్తూ చెప్తారు. ఏంటంటే ప్రసంగి గ్రంథం అనుకుంటా, ఏమని చెప్తారు చెప్పండి, సుగంధ తైలంలో కంటే ఏంటంటే చెప్పండి, మంచి పేరు ఏంటంట
మంచి పేరు అంటే నీ పేరు కాదు, నీకున్న పేరు మంచిదే, కానీ దాని ముంగట ఏముండాలి? ఏముండాలండి? నీ పేరును బట్టి నీ క్యారెక్టర్ని డిసైడ్ కాదు, నీ క్యారెక్టర్ని బట్టి నీకు పేర్లు ఏమవుతాయి? నీకు ముందు పేర్లు యాడ్ కావాలంటే చాలామంది చనిపోయిన తర్వాత కొన్ని ఫ్లెక్సీలు వేస్తారు, అవునా కదా? దయాశీలి, గుణాశీలి, అవునా కదా? నిజంగా అతడు వాళ్ళు ఉన్నాడా మరి? ఏమో మనకు తెలియదు. కానీ ఏంటి చెప్పండి, చనిపోయిన తర్వాత అవన్నీ కూడా వేస్తారు. కానీ చనిపోక ముందు ఒక వ్యక్తి గురించి ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి చెప్తున్నారు అక్కడ వచ్చి. అతను నీతిమంతుడు, ఏంటంట దేవుని యందు భయభక్తులు గలవాడు, ప్రజలందరిలో కూడా అతనికి ఎలాంటి పేరు చెప్పండి? నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళన్నా అడుగు, ఎవరి దగ్గర అడుగు, నువ్వు అతని గురించి ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా కానీ ఆయన గురించి ఏం చెప్తారు చెప్పండి? నీకు చాలా మంచోడు, ఎవరికి కూడా ఏం కీడు చేయడు, చాలా న్యాయవంతుడు, నీతిమంతుడు, చాలా యథార్థవంతుడు ఏం చేస్తారు చెప్పండి? చెప్తారు. ఓకేనా? రైట్. మన గురించి అడిగితే మరి మన గురించి అందరూ అలా చెప్తారా? చెప్తారు లేదండి? మీకు తెలుసో లేదు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, చూడండి ఒకసారి, నీతిమంతుడును దేవునికి భయపడవాడును యూదా జనములందరి వలన, అంటే కొందరు వలన అందరి వలన. ఆయన ఎవరిని అడిగా కూడా ఏమని చెప్తారు ఆయన గురించి? ఎవరిని అడిగినా మరి మీ గురించి అడిగితే అందరూ మంచిగా చెప్తారా? చెప్తారా చెప్పరండి మీ గురించి? అందరిని అడిగినా మీ గురించి ఒకటే మాట చెప్తారా? అంటే పేతురు గారు అదే చెప్తారు, ఏంటంటే సహనము నందు ఏం చేసుకోండి? భక్తిని పెంపొందించుకోండి. ఎప్పుడైతే ఆ భక్తి అనేది మనలో పెరుగుతుందో అందరి నోటి నుంచి వచ్చే ఒక మాట ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది? సహనం. సహనం అంటే ఓపిక. దేంట్లో సహనం ఉండాలంటే యాకోబు గారు చెప్తూ మాట ఏంటంటే, ఎవడైనా తన నోటికి కళ్ళం పెట్టుకోకుండా తాను భక్తి పడు అనుకుంటే ఆ భక్తి ఏంటంటే చెప్పండి? వ్యర్థం. ఒక మనిషికి పేరు ఎలా వస్తుందంటే దేనివల్ల వస్తుంది చెప్పండి? దేనివల్ల వస్తుంది? భక్తికి నోటికి ఎందుకు కలెక్షన్ పెట్టారంటే తన నోటిని బట్టి ఏం చేస్తారో చాలామంది సామెతగా వాడుతుంటారు, ఏంటంటే నోరు మంచిదైతే ఏమవుతుందంటే చెప్పండి? అవునా కదా? నోరు మంచిదైతే ఊరంతా కూడా ఏమవుతుంది? ఒక ఊరు మంచిదా లేదని చెప్పాలంటే ఒక వ్యక్తి మాట్లాడే మాటలను బట్టి ఏం చేయొచ్చు? ఆ ఊరు మంచిదా కాదా అని చెప్పొచ్చు అంట, అవునా కదా? రైట్. నీ కుటుంబం కానీ నీ యొక్క భక్తి జీవితం కానీ నువ్వు ఎలా ఎదుగుతున్నావు అనేది నువ్వు యూజ్ చేసే మాటలను బట్టి ఏం చేయొచ్చు చెప్పండి? నువ్వు భక్తిపరునో కాదని తేల్చేయచ్చు, అవునా కదా? ఒకవేళ నువ్వు ఒకరి ముంగట మంచిగా మాట్లాడి ఒకరి ముంగట దురుసుగా మాట్లాడినా కానీ అలా చేస్తే నువ్వు ఏం చేసుకున్నట్టు చెప్పండి? మోసం చేసుకున్నట్టు, అవునా కదా? రైట్. అంటే ఇప్పుడు ఏం చేయాలంట? సహనము నందు ఏం చేసుకోవాలంట? భక్తిని ఏం చేసుకోవాలి? మనం చేర్చుకోవాలి. ఆ భక్తిని చేర్చుకోవడం అంటే అది ఊరికి అయిపోదు, అవునా కదా? అవునా? కొన్నేళ్ళ గురించి మాట్లాడితే చాలా దినాల నుంచి ఏంటంటే చాలా కొద్ది రోజులు కానీ దేవుడు అతనితో మాట్లాడలేదు. ఏం చేశాడు చెప్పండి? చాలా దినాలు అయిపోయాయి. చాలా దినాలు అయిన తర్వాత ఏం చేశాడు? అతని దేవుడు దర్శించిన విధానాన్ని చూస్తాం దూత ద్వారా, అవునా కదా? అంటే అతని భక్తిని బట్టి ఎన్నో రోజులు పరీక్షించుంటాడు. అలా పరీక్షించిన తర్వాత ఏం చేశాడు చెప్పండి? అతడు పర్లేదు బాగానే ఉన్నాడు, ఎలా ఉన్నా బాగానే నడుచుకుంటున్నాడు అన్న తర్వాత ఏం చేశాడు? అతని దూతను పంపి అతనికి ఆ యొక్క సువార్తను లేకుంటే ఆ యొక్క బాప్తిస కార్యక్రమాన్ని అతనికి తీసుకున్నాడు, అవునా కదా? దేవునిలోనికి అన్యులు కూడా దేవునిలోనికి రావచ్చు అనే విషయాన్ని అక్కడ తెలియజేశాడు. కాబట్టి మనం భక్తిపరులుగా బ్రతుకుతున్నామంటే మన భక్తి అనేది ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? 10 మంది మెచ్చేదిగా ఉండాలి. 10 మందితో పాటు దేవుడు కూడా ఏం చేయాలి? మెచ్చేదిగా ఉండాలి. నీ భక్తి అనేది భక్తి చేస్తున్నావు అంటే 10 మంది చూసి వీని భక్తి మంచిదనాలి. అలాగే దేవుడు కూడా నీ భక్తిని చూసి ఏమనాలి? ఏం చేయాలి చెప్పండి? నీ భక్తిని చూసి మురిసిపోయే విధంగా అలాంటి భక్తి అనేది చేయాలి. కాబట్టి ఆ విషయాల్లో కొద్దిగా యాకోబు గారు చెప్తాను ఏంటంటే, ఒకడైనా భక్తిపరుడు అనుకొని ఒకవేళ తన నోటిని మాత్రం అదుపు చేసుకోకుంటే వాని భక్తి అనేది ఏంటంట? వ్యర్థం అని చెప్తున్నాడు. 1వ అధ్యాయము 26వ వచనంలో, ఎవడైనా తన నోటికి కళ్ళెం పెట్టుకొని తన హృదయంను మోసపరుచుకొనొచ్చు భక్తిపరుడు అనుకున్న ఎడల అతను ఏంటంటే అతని భక్తి అనేది వ్యర్థము. ఫస్ట్ ఇక్కడ తెలియజేస్తుంది ఏంటంటే, నెక్స్ట్ ఏంటంటే భక్తి అంటే ఏంటంటే ఇంకో మాటగా చివరిగా తెలియజేస్తుంది ఏంటంటే నోటిని అదుపులో పెట్టుకోడు. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే చెప్పండి, భక్తిలో ముఖ్యమైన పాత్ర, చిట్ట చివరి పాత్ర ఏంటంటే నోటిని ఏం చేసుకోవాలి చెప్పండి? అదుపులో ఉంచుకోవాలి, అవునా కదా? నోటిని అదుపులో ఉంచుకోవడం ఏంటంటే
చాలా వరకు మనకి ఏమవుతాయి చెప్పండి, ఏదైనా సందర్భం వచ్చినా ఏదైనా మాట వచ్చినా అప్పుడు ఏం చేయలేం, మనం ఆగలేము. అవునా కదా? ఏదో ఒకటి అనేసేయాలి, ఏదో ఒకటి అంటేనే తేల్చేస్తేనే అయిపోతుంది. లేకుంటే ఊరికి మాటికి ఏం చేస్తారు, వీళ్ళని ఇలా ఇబ్బంది పెడతారు, లేకుంటే ఏదో విధంగా నన్ను హేళన చేస్తుంటారు. కాబట్టి ఒక మాట అంటే ఏమవుతుంది చెప్పండి, అయిపోతుంది, అక్కడితో తగు అనేది తీరిపోతుంది అని మనం ఏం చేస్తాం, చాలా సందర్భాలు అనేయడానికి లేకుంటే ఊరికే ఏదో ఒకటి మాట్లాడడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. కానీ ఏంటంటే మనం ఇందుకు ముందు వచ్చిన నేర్చుకుని ఏంటంటే, జ్ఞానైన వాడు ఏం చేస్తాడు చెప్పండి, ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడో, జ్ఞానంగా నడుచుకుంటాడు, ఆ వ్యక్తి ఏం చేస్తాడు, కావలసిన సందర్భంలోనే తన ఒకవేళ అవసరమైతే ఏం చేస్తాడు, ఆ మాటను మాట్లాడతాడు. అవసరం లేకుండా ఏం చేయడు, దాని గురించి మాట్లాడు, దాని గురించి ప్రస్తావించడు. కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా సరే మన అవసరం ఉందనిపిస్తేనే, ఒకవేళ అది మనం మాట్లాడే మాటలు అనాల్సింది అయితేనే మనం ఏం చేయాలి, ఆ మాటలు కానీ ఆ సమయం కానీ మనం ఉపయోగించుకోవాలి తప్ప ఊరికేనే మనం మధ్యలో కల్పించుకొని ఏం చేయదు. ఎట్లాంటి సందర్భాల్లో కూడా మాటలు అనేది వృధా చేయదు. అవునా కదా? అంటే అంటే అక్కడ ఏంటంటే మాటలు అనేవి ఏంటి చెప్పండి, చాలా విలువైనవి. ఏ వ్యక్తికైనా విలువనిచ్చేది ఏంటంటే, చాలా వరకు అనుకుంటాం ఏంటంటే మన బట్టలు, మన బంగారం, ఇంకేదో విలువనిస్తాం అనుకుంటాం. కానీ మన బట్టలు బంగారం ఎంతున్నా సరే నోట్లో నుంచి సరైన పదాలు రాలేవు అనుకో ఏం చేస్తారు చెప్పండి, ఎవడైనా సరే గౌరవిస్తారా వాళ్ళను? ఎంత బంగారం వేసుకున్నా, బంగారు దుస్తులు ధరించుకున్నా సరే నోటి నుంచి మాట అనేది జాగ్రత్తగా లేదనుకోండి, ఆ వ్యక్తికి ఎవరు కూడా ఏం చేయలేరు, గౌరవం ఇవ్వలేరు. అవునా కదా? కాబట్టి ఏంటంటే మాటలు అనేవి చాలా విలువైనవి. కాబట్టి భక్తి జీవితాల్లో ముఖ్యమైన పాత్ర వహించేది ఏంటంటే మాటలు. ఓకేనా? ఎప్పుడైతే మన మాటల్ని మనం అదుపులో పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉంటామో, ఆ మాటల్ని బట్టి మన విలువ అనేది పెరుగుతుంది. దేవుని దృష్టిలో మనం ఏం చేస్తాం, ఒక భక్తి పరునిలా మనము అంచెలంచెలుగా ఎదుగుతుంటాం. కాబట్టి ఏంటంటే సహనము నందు ఏం చేసుకోవాలంటే మనం ఏం చేసుకోవాలి చెప్పండి, భక్తిని యాడ్ చేసుకోవాలి. ఓకేనా? భక్తిని యాడ్ చేసుకోవడం అనేది అది ఒక రోజులో అయ్యే పని కాదు. ఏంటంటే ఎన్ని విషయాలు చెప్పాను మీకు గుర్తుందా? ఇప్పుడు ఎన్ని చెప్పానండి భక్తి గురించి? ఫస్ట్ విషయం ఏంటి భక్తిలో? ఫస్ట్ విషయం ఏంటండి, మర్చిపోయారు? అప్పుడే 35 నిమిషాలు అయింది. భక్తిలో ఫస్ట్ విషయం ఏంటిది? ఫస్ట్ది ఏంటండి భక్తిలో? అతని ఇంటి వారు కూడా ఏం చేయాలి? ఫస్ట్ సరే మరొకసారి రివైజ్ చేస్తాను. ఫస్ట్ ఏంటి చెప్పండి, అతడు అంటే మీరు మీ ఇంటి వాళ్ళు కూడా ఏం చేయాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నెక్స్ట్ ఏంటి, రెండోది ఏంటిది? ధర్మం. అంటే ధర్మంగా కొద్దిగా మనం యూజ్ చేసుకొని ఉంటే ఏం చేయండి చెప్పండి, అట్లాంటి మనసుని తెచ్చుకోండి. మనకు యూజ్ కాదు అవతలోనికి ఇస్తే తప్పేంటి చెప్పండి, అలా దాచిపెట్టుకొని ఖరాబ్ చేసుకోవడానికంటే ఏంటి చెప్పండి, అవతలోనికి ఇస్తే వాడేం చేస్తాడు, ఆనందపడతాడు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏంటిది? ధర్మం తర్వాత ప్రార్థన. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, 4వది ఏం చేస్తారండి, తన స్నేహితులు బంధువులతో కలిసి ఏం చేయాలి చెప్పండి, దేవునితో ఏం చేయాలి, ఆనందించడానికి ఇష్టపడాలి. అంటే సమయాన్ని మనం ఏం చేయాలి, దేవుని కొరకు ఎక్కువగా ఏం చేయాలి చెప్పండి, ఎదురు చూడ. అంటే దేవుని కోసం ఎంత సమయాన్నైనా మనం ఏం చేయాలి చెప్పండి, వెచ్చించడానికి ఇష్టపడాలి. నెక్స్ట్ ఏంటంటే మన భక్తి ఏం చేయాలి చెప్పండి, మనకు ఏం చేయాలి, ధైర్యాన్ని పుట్టించాలి. ఎలాంటి ధైర్యాన్ని పుట్టించాలంటే మన నిరీక్షణకు ఆధారం. అంటే మనం యథార్థతతో ఏదైతే చేస్తామో, అంటే మన భక్తి అనేది ఎలా పడితే అలా ఉంటే అది కాదు, యథార్థంగా ఉండాలి. యథార్థంగా ఉంటే ఏం చేస్తుంది చెప్పండి, మన భక్తి అనేది మనం ఏమనుకుంటే అది అవుతుంది. ఓకేనా? మనం ఏదనుకుంటే అది అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే హృదయాన్ని ఏం చేసుకోవాలి చెప్పండి, భక్తులు ఏంటి చెప్పండి, హృదయం అనేది ఎలా ఉండాలి, మన మీద ఏం చేయొద్దు, నింద చేయొద్దు. అవునా? ఇలా తప్పు చేస్తున్నావు, ఎన్ని రోజులు ఇంకా మోసం చేసుకుంటారు, ఎన్ని రోజులు ఇంక ఇట్లా మోసపు జీవితం గడుపుతారు అని ఏం చేయొద్దు, ఇంకెన్ని రోజులు మారతానని నిన్ను తప్పించుకుంటావు అని ఏం చేయొద్దు. అంటే హృదయం ఏం చేయొద్దు, నిందించొద్దు నిన్ను. ఓకేనా? నెక్స్ట్ ఏంటంట, ఇంకో రకం ఉంటారు. ఏంటి ఆ రకం అంటే, వాళ్ళు భక్తి పరులే అనుకుంటారు కానీ ఏంటి చెప్పండి, వాళ్ళ నోటిని అదుపులో పెట్టుకోరు. ఓకేనా? అట్లాంటి భక్తి అనేది ఎప్పుడు కూడా చేయొద్దు. కాబట్టి భక్తిలో ఎప్పుడైతే మనం ఎదుగుతున్నామో వీటన్నిటిని కూడా ఏం చేయాలి, జాగ్రత్తగా మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి. ఎప్పుడైతే దాన్ని చెక్ చేసుకుంటామో అప్పుడు ఏం చేస్తాం, మనం భక్తిలో మొదటి మెట్టుకు ఎక్కుతాం. అంతే, మొత్తం కాదు. ఏం చేస్తాం, మనం
వీటిని ఎప్పుడైతే మనం కొద్ది కొద్దిగా నేర్చుకుంటామో భక్తిలో మొదటి స్థాయికి వెళ్తాం. ఆ స్థాయి నుంచి మనం ఏం చేస్తాం, ఆ సహనముతో కూడిన భక్తిని ఎప్పుడైతే మనం పెంపొందించుకుంటామో ప్రతి వ్యక్తితో కూడా ఏం చేస్తాం సహవాసం అంటే ప్రతి వ్యక్తితో కూడా సమాధానంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. ప్రతి వారిని కూడా ఏం చేస్తాం, మనం ప్రేమిస్తుంటాం. అంటే ప్రతి వ్యక్తిని కూడా ఏం చేస్తాం, మనం దేవుని చూస్తాం ప్రతి వ్యక్తిలో. అవునా కదా? మీరు ఎప్పుడైనా సరే ఈ మిషనరీ చేసే వాళ్ళని చూస్తే వాళ్ళకున్న గోలు, వాళ్ళకున్న ఏమి ఏంటంటే ఒకటే, వాళ్ళు ఏంటంటే అవతల వ్యక్తులు ఏం చూస్తారంటే క్రీస్తుని చూస్తారు అంతే. వాళ్ళు అంత సేవ చేయడానికి అంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా సరే, ఒకవేళ వాళ్ళ ముంగట వ్యక్తులు సరిగా లేకపోయినా, ఒక కుష్ఠిరోగి ఉన్నా సరే, వాళ్ళ ముంగట బాగలేని పరిస్థితులు ఉన్న వ్యక్తినైనా సరే, వాళ్ళు చూసినప్పుడు ఏంటంటే వాళ్ళ ముందర కనబడేది ఏంటంటే క్రీస్తుకు నేను చేస్తున్నాను అంతే. ఎప్పుడైతే ఒక వ్యక్తి అలాంటి దాంతో వెళ్తాడో ఆ వ్యక్తికి ప్రతిదీ కూడా ఏమవుతుంది చెప్పండి, దేవునికి నేను చేస్తున్నాను అనుకుంటాడు. కాబట్టి ఏం చేయడు, దేంట్లో కూడా విసుగుపడడు. కాబట్టి మన భక్తి ఎప్పుడు కూడా మనం ఏం చేయొద్దు, విసుగు చెందే స్థాయిలోనే తీసుకెళ్ళొద్దు. ఒక వ్యక్తికి మనం చేస్తున్నామంటే విసుగుపడద్దు. అంటే అరే ఏంట్రా, ఇంకెన్ని రోజులు రా, అవునా, ఏంటి అసలు ఇది, ఏంటి నా పరిస్థితి, ఏంటి నా భవిష్యత్తు అనే దాని గురించి ఎప్పుడు కూడా ఏం చేయదు చెప్పండి, అట్లా చేయదు. ఎందుకంటే భక్తి ఏం చేస్తుందంటే నిరీక్షణకు ఆధారం అవుతుంది. మన భక్తి అనేది నిరీక్షణ పుట్టిస్తుంది మనలో. అది అయిపోతుందిలే, చేస్తుందిలే అనే ధైర్యాన్ని మనకి ఏం చేస్తుంది, నింపుతుంది. కాబట్టి అట్లాంటి పరిస్థితులను మనకి ఎప్పటికప్పుడు కూడా ఏం చేసుకోవాలి, మనం ఎదుగుతుండాలి. మిగిలిన విషయాలు అనేది మిగిలిన ఆదివారంలో మాట్లాడుకుందాం. తల వంచుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహనీయుడా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి నాయన కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు విన్న మాటలు నాయన మా హృదయంలో నాయన భద్రపరిచి భక్తిలో నాయన మేము ఉన్నతంగా నాయన ఎదగలుటకు క్రీస్తుతో సహవాసం గలవారమైన పరిశుద్ధాత్మలో పాలివారమై నీ కొరకు నాయన మా భక్తి జీవితాన్ని నేను పెంపొందించుకోగలుగుటకు, అవతల వారికి కూడా నేను మా భక్తి జీవితాన్ని చూపించగలుగుటకు, నీ వైపు తిప్పగలుగుటకు అటు కృపను ఆ ధన్యతను మాకు అనుగ్రహించినైనా మమ్మల్ని మేము నాయన నీ కొరకు పురికొల్పబడి నీ కొరకు బ్రతకగలుగుటకు అటు కృపను మహాద్భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన మనం అడివేడుకున్నాం తండ్రి. ఆమేన్. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందామండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయో, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయో, పరిశుద్ధాత్మని అన్యోన్య సాహసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము సత్యంలో ఉంటున్న ప్రతి వారికి తోడై ఉండి నడిపించును గాక.